పద్ధతి నేర్చుకుని నాకు కనపడవు. వెళ్ళో. చెప్తా మీ సంగతి. ఎవ్వర్ని ఊరికే వదిలిపెట్టను. ఏంటి చిత్రం? లీలా విచిత్రం. అంతా బూటకం. చివరికి ఎవరికెవరు తోడు? ఏందయ్యా వేదంతో మాట్లాడుతున్నావేంది? దామిని గోపాలకృష్ణ గొడవ. అది కన్న తండ్రిని తెలియక ఆయన నిన్ను చూస్తానడమేంటి? నువ్వా వేదాంతం ఆపి ముందు వచ్చిన పని చూడు. కన్న కూతురెక్కడో తెలిస్తే, అది మనల్ని కలిస్తే ఈ బాధ అయినా కాస్త తగ్గుతుంది. నోరు మాట్లాడుతూనే ఉన్నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి మోహిని. ఇంకా ఇంటికి నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి రావద్దు. అమ్మా పద్మావతి, బావున్నావా? బాగున్నాను గురువుగారు. ఏంటమ్మా, ఈ గురువుగారు నీకు పరాయివాడైపోయాడా? అయ్యో గురువుగారు, ఏ మాటలవి? లేకపోతే ఏంటమ్మా, మా ఇంటి ఛాయలకు కూడా రావడమే మానేశావు? కనపడినా పలకరించకుండా వెళ్ళిపోతున్నావు? నేనేమైనా నీతో తప్పుగా ప్రవర్తించానా? నీ మనసేమైనా బాధ పెట్టానా? అయ్యో గురువుగారు, ఏమీ లేకపోతే ఎందుకు రావడం లేదమ్మా? నా మంచి కోరి నా వ్యసనాన్ని మాన్పించే ప్రయత్నం చేసి నన్ను తిరిగి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఆశపడి ఆరాటపడిందానివే. రాకపోవడానికి కారణాలేముంటాయమ్మా? నేనేదైనా చేసుంటే మన్నించు. గురువుగారు, అవే మాటలు గురువుగారు. ఈ పిలుపు, ఈ మాట, నీ పాట విని ఎంతకాలమైందమ్మా? చాలా రోజుల తర్వాత నువ్వు నాకెదురుపడగానే నేను చాలా సంతోషపడ్డాను. కాని నువ్విలా ముభావంగా వెళ్ళిపోతుంటే మనసు కలుక్కుమందమ్మా. ఏంట్రా కృష్ణ ఇది? పొరపాట్లు మన్నించమని అడగడాలు ఏవో తన పనులు తనకుండి రాలేకపోయింది. చాలే, మీ కన్న కూతురా? అంతకన్నా ఎక్కువే. ఆత్మబంధువే. కారణాలు చెప్తే గాని మనసు కుదుటపడదమ్మా. కారణాలేం లేవు గురువుగారు. కారణం లేకుండా కావలసిన వాళ్ళు కనపడకుండా ఉండరమ్మా. నీ మనసును ఏదో క్షణంలో బాధపెట్టుంటాను. నా అనుకునే వాళ్ల విషయంలో పొరపాటు ఒప్పుకోవడం ధర్మం. ఏ పొరపాటు మీరు చేయలేదు. ఏ విధంగా మీరు నన్ను బాధ పెట్టలేదు. అమ్మగారే నన్ను రావద్దని చెప్పారు. అందుకే రావటం మానేశాను. యజమాని వద్దన్న తర్వాత ఎలా గడపలు అడుగు పెట్టగలను? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను రావద్దు అనడమేంటి? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నావు. చూడండి, నా ఆత్మాభిమానం గురించి మీకు తెలుసు. అబద్ధం ఆడడం, నిందలు వేయడం ఈ పద్మావతికి అలవాటు లేవు. మర్చిపోతే గుర్తు చేసుకోండి. గుర్తుకు రాలేదంటే మీరు అబద్ధం ఆడినట్టే. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. రావద్దు అన్న సందర్భం గుర్తొస్తుంది. ఇంకా ఇంటికి నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి రావద్దు. ఓ,
అదా విషయం. అందుకని మానేసా అంటున్నావా? అంటే నువ్వు రావద్దన్న విషయం నిజమన్నమాట. మీరొక నిమిషం ఆగుతారా? నాకు గుర్తు చేసావు సరే, మరి నువ్వు గుర్తు చేసుకోవా? నీ ఇంటికొచ్చి నేను రమ్మన్నాను కదా, అప్పుడేమన్నావు? నిన్న నువ్వు పాట పాడినప్పుడు అక్కడ ఒక సినిమా ప్రొడ్యూసర్ విన్నాడు. తను తీయబోయే సినిమాలో పద్మావతితో పాట పాడించాలని నిర్ణయించుకున్నారట. మంచి అవకాశం. ఒక్క సినిమాతో దేశమంతా పద్మావతి ప్రతిభ తెలిసిపోతుంది. సినిమా పాటలా? నేను పాడను. గుర్తొచ్చిందా? అన్నారు, కానీ ఒక్కసారి అభిమానం దెబ్బతిన్న తర్వాత తిరిగెలా రాగలను? అదే విషయం. విన్నారుగా? దానికి కారణం గురువు గారికి అర్థమై ఉంటుంది. అందుకే రాలేకపోయాను. మీ పొరపాటేం లేదు గురువుగారు. నాకు మీ మీద అభిమానం, గౌరవం ఏమీ తగ్గలేదు. నేనొస్తే అమ్మగారు బాధపడతారని రావడం మానేశాను. మనసు చంపుకున్నాను. అంతేకాని మీ మీద కోపంతో కాదు. వసంత, నువ్వు తనని రావద్దనడానికి కారణమేంటి? అప్పటి పరిస్థితుల గురించి ఇప్పుడేం చెప్పమంటారు? నువ్వు చాలా తప్పు చేశావు. తప్పో ఒప్పో ఇప్పుడు ఈ చర్చ అనవసరం. ఏంటా సమాధానం? కృష్ణ, ఏమిట్రా ఇది? గుళ్ళో గొడవలేంటి? పద వెళదాం. వసంత, ఇప్పుడే చెప్తున్నాను, పద్మావతి నాకు శిష్యురాలే కాదా, నాకు కూతురుతో సమానం. తనని ఇంటికి రావద్దనే హక్కు గాని అధికారం కాని ఎవ్వరికీ లేదు. ఇంకో మాట జారితే నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. ఎందుకు గురువుగారు అమ్మగారిని కోప్పడుతున్నారు? చాలే. చెప్పాల్సింది చెప్పి అనాల్సిందంతా అనిపించి ఈ కంటి తుడుపు మాటలెందుకు? ఏమండి, పదండి వెళ్దాం. పద్మావతి, పదమ్మా. నేను అత్తయ్య వాళ్ళతో వచ్చాను గురువుగారు. నేను తర్వాత వస్తాను. పనయ్యాక రామ్మా, నేను దేవాలయం ఆఫీస్లోనే ఉంటాను. అలాగే గురువుగారు. అలాగే. వస్తానమ్మా. రామ్మా. పదరా. పద్మావతి, అఖండ జ్యోతి వెలిగించేటప్పుడు లేవు, ఎక్కడికి వెళ్ళావు? దొంగని పట్టుకోవడానికి. గుళ్ళో దొంగలేంటి? హుండీలే లేపేస్తున్న రోజులత్తయ్యా. దొంగలకి గుడేంటి, భక్తేంటి? పైగా ఆ దొంగ ఆడదొంగ. ఆడదొంగ? ఆడదొంగే కాదు, మనకి బాగా తెలిసిన దొంగ. వేరే ఎవరనుకున్నారు? మీ దామినియే. ఒక ఆవిడ సెల్ ఫోన్ ఎత్తుకుని పారిపోతుంటే వెంటపడి పట్టుకుని సెక్యూరిటీ వాళ్ళకి అప్పచెప్పాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దామిని దొంగతనం చేయడం ఏమిటి? తనంటే ఎంత పడకపోయినా మాత్రం మరీ దొంగ అనంటావా? మీరు కోడల్ని చేసుకోవాలనుకుంటున్నారు కదా అత్తయ్య, అదేమో మీ పరువు తీసే పనులు చేస్తుంది. పద్మావతి, అలా అరవడం కాదు బావా. వెళ్ళి ఆఫీస్లో నువ్వే అడుగు. ఆరా తీయడమే కాదు, నువ్వు చెప్పేది అబద్ధమని నిరూపించి తీరతాను. గోవిందు, పదరా. రేయ్, అవన్నీ తర్వాత చూద్దాం. అవతల హోమానికి టైం అవుతుంది. ముందు దామిని ఏ తప్పు చేయలేదని నిరూపించాలి. దీని నోరు మూయించాలి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. తనకి దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? రే శ్రీనివాసు, వెళ్ళి మాట్లాడి తీసుకురా.
కాదత్తయ్య, పట్టుకున్న దాన్ని నేనే చెప్తున్నాను కదా. పడనప్పుడు నువ్వు ఎన్నైనా చెప్తావులే. నచ్చిన వాళ్ళు ఏం చేసినా బానే ఉంటుంది. వెళ్ళు, నీకే తెలుస్తుంది. తెలియడం కాదు, తేల్చి చూపిస్తా. ఒరే గోవిందు, నువ్వు రారా. తేలవడం కాదు, నువ్వు తలంచుకుని రావడం ఖాయం. వెళ్ళు వెళ్ళు. అత్తయ్య, బమ్మి ఏది? నీకోసమే వెళ్ళినట్టుందే. ఈవిడొక్కతే, ఒక్క దగ్గర ఉండదు. సరే అత్తయ్య, నేను వెళ్ళి బమ్మిని వెతికి హోమం దగ్గరికి తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. గోకులకృష్ణ, మీరెళ్ళి మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా ఆండాళ్ళు, ఎవరు మీరు? అదేంటి కన్న తల్లినే ఎవరు మీరు అంటున్నావు? ఎవరికి కన్న తల్లి? ఏం మాటలే అవి? ఇంకా నా మీద కోపం పోలేదా? నా మనసుని, నా ప్రేమని అర్థం చేసుకోలేని నువ్వేం కన్న తల్లివి? నాకు నచ్చిన ఆయన్ని కట్టుకుంటాను అంటే మెడ పట్టుకుని బయటకు గెంటుతానన్న నువ్వు కన్న తల్లివి ఎలా అవుతావు? కనికరం లేకుండా మాట్లాడే నువ్వు కన్న తల్లివా? ఎప్పుడో జరిగిపోయిందాన్ని ఇంకా గుర్తుంచుకున్నావా? ఎప్పుడో జరిగింది కాదు, ఎంత బాధపడ్డానో గుర్తు తెచ్చుకో. అర్థం చేసుకుని దీవించాల్సిన దానివి ఎన్ని శాపనార్థాలు పెట్టావు. నా కడుపునే పుట్టలేదని, నేను చచ్చానని తలస్నానం చేస్తానన్నావు. చేశావు కూడా. ప్రేమించిన పాపానికి నాకు పిండ ప్రదానం కూడా చేశారు. ఇప్పుడు తల్లిని కూతుర్ని అంటూ పలకరిస్తున్నావేంటి? ఏ రోజైతే మీరు నన్ను వద్దు అనుకున్నారో ఆ రోజే నాకు మీరు లేరనుకున్నాను. ఆండాళ్ళు, వద్దమ్మా, అలా పిలవకు. పిలిచే అర్హత నీకు లేదు. మళ్ళీ ఎందుకమ్మా పలకరింపు? ఇది అసలు పలకరింపా, లేదంటే నీ శాపాలు ఫలించి నేనీ పరిస్థితిలో ఉన్నానని వెక్కిరింపా? దుమ్మెత్తి పోసావు, మా నాశనం కోరావు. ఇప్పుడు నీకు సంతోషమే కదా? అయ్యయ్యో, ఎందుకే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నేనేం కొత్తగా అనడం లేదు. ఆ రోజు నువ్వన్న మాటలే. పలకరించావు కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఆండాళ్ళు, వద్దమ్మా, వద్దు. ఇంకేం మాట్లాడద్దు, వెళ్ళు. నువ్వు మర్చిపోయినా గతాన్ని నేనంత తేలిగ్గా మర్చిపోలేను. మళ్ళీ పలకరించే ప్రయత్నాలు చేయొద్దు, వెళ్ళు. చాలు, వెళ్ళమంటోందిగా, ఇంకా ఇక్కడెందుకు? పద. పిలుస్తున్నాడు గాని సుపుత్రుడు, వెళ్ళు. విద్వాంసులు, వివేకం కలవారు, సాటి విద్వాంసుల్ని ద్వేషించే పుణ్యపురుషుల గారికి ఇంకా మత్తు తల దిగినట్టుంది. కోపం తగ్గినట్టు లేదు, వెళ్ళు. ఆండాళ్ళు, నీకలా పిలిచే హక్కు లేదు. నా రక్తం పంచుకు పుట్టిన చెల్లి అని లేకుండా, ఎవరో అని చూడకుండా అప్పుడు మాట్లాడినట్టే ఇప్పుడు మాట్లాడుతున్నావు. వెళ్ళు. నీతో నాకు మాటలేంటి? మేము మొహం చూడకుండా మాట్లాడ్డం కాదు, మేము తలెత్తుకుని తిరగకుండా చేశారు. అమ్మా, నాన్నగారు పడ్డ బాధ, వీళ్ళు మనల్ని అవమానించిన తీరు మర్చిపోయావా? కృష్ణ, ఎందుకురా మళ్ళీ అలా మాట్లాడుతున్నావు? అసలే అది బాధలో ఉంది. వద్దు,
మీ జాలేమి నా మీద చూపించొద్దు. మీ పలకరింపు వీరి ఆరోగ్యం బాగుపడుతుందనే మాట నాకు అవసరం లేదు. దేవుడు దయుంటే, నా అదృష్టం బావుంటే తను మళ్ళీ మామూలు మనిషి అవుతారు. దయచేసి నా బతుకు నన్ను బతకనివ్వండి. పదమ్మా. పోనీ అదిగో పంకజం వస్తుంది. రావయ్యా. అమ్మయ్య వచ్చారా? అంత మంచి వార్త చెప్తే రాకుండా ఎలా ఉంటాం? ఏది ఏది మా కూతురు ఫోటో? అబ్బా ఆశ. ఏది అని అడగగానే చూపిస్తారా ఏంటి? చెప్పింది ఒకటి తెచ్చారా? తెచ్చాం తల్లి, తెచ్చాం. డబ్బు 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 కట్టుకుపోతావా ఏంది? మరే నేను కట్టుకునే కాదు, పెట్టుకుని కూడా పోతాను. ఏవి డబ్బులు? కార్లో ఉన్నాయమ్మా. అయితే వెళ్ళి తీసుకురండి. తెచ్చివ్వవయ్యా. హ్మ్. ఫోటో తీసినావుగా, చూపించు పంకజం. డబ్బులు రాని ఎందుకంత కంగారు? ఇక్కడే ఉంటానుగా. చూడు, బాగా చూడు. హా? ఈ దెబ్బతో నా దరిద్రం వదిలిపోతుంది. మాకు దరిద్రం వదిలిపోతుంది. పంకజం, డబ్బు చూసావు కదా, ఒక్కతూరి నా కూతురు ఫోటో చూపించవా? చూపించు పంకజం. పంకజం, ఏవైనది? ఫోన్ ఆన్ అవ్వట్లేదు. ఆన్ అవ్వకపోవడమేంది? ఆగు చూస్తున్నా. అసలు నువ్వు ఫోటో తీసినావా? తీశాను కాబట్టే మీకు చెప్తున్నాను. మరి ఫోటో ఏవైనది? ఆ రాక్షసి ఫోన్ లాక్కుని పారిపోయింది. పరిగెత్తుతూ బంగారం లాంటి ఫోన్ కింద పడేసింది. అందుకే ఫోన్ ఆన్ అవ్వట్లేదు. బాగా చూడు. దామిని, ఆ ఫోన్ ఇచ్చేయ్. అదెవరో దామిని అంట. కొంపదీసి అది ఈవిడ తీసిన ఫోటో చూసుంటదా? చూస్తే మాకు మా కూతురెవరో తెలియకముందే దానికి ఏమన్నా అపకారం తలపెట్టదు కదా. అమ్మో, దాన్ని ఒక కంట కనిపెట్టుండాలా? ఫోటోలు పోతే పోయాయి గాని మా అమ్మాయి గుళ్ళో ఉందన్నావుగా, మనిషిని చూపించగలవా? మరి చూపిస్తే డబ్బులిస్తారా? బా, నీకు డబ్బులిస్తాం పంకజం. ఈ గుళ్ళో మా కూతురు ఎక్కడుందో చూపించవా? చూపిస్తాను రండి.